మనం ప్రీవియస్ క్లాస్లో డైరెక్ట్ లోడ్ టెస్ట్ గురించి అదేవిధంగా సమ్ గ్రాఫ్స్ వాటి గ్రాఫ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి ఎఫిషియన్సీ వర్సెస్ లోడ్ కరెంట్ లాసెస్ బై అవుట్పుట్ వర్సెస్ లోడ్ కరెంట్ అండ్ ఎఫిషియన్సీ వర్సెస్ పవర్ ఫ్యాక్టర్ లాసెస్ బై అవుట్పుట్ వర్సెస్ పవర్ ఫ్యాక్టర్ వోల్టేజ్ రెగ్యులేషన్ వర్సెస్ పవర్ ఫ్యాక్టర్ అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్ వర్సెస్ లోడ్ కరెంట్ చూసాం. సారీ, ఇందులో ఇది మార్చేయలేకపోయామా, ఇది ల్యాగ్ పవర్ ఫ్యాక్టర్, ఇది feedback power factor. Of course, we get zero voltage regulation at a speed power factor. So, direct. Now we will discuss about. Synchronous test or back-to-back test. Synchronous test and back-to-back test. ఈ టెస్ట్ ఎందుకు ఏం చేస్తామంటే మనం ప్రీవియస్ కండక్ట్ చేసిన టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ టెస్ట్ మనకి ఏం చేస్తున్నాయి, ప్రీవియస్గా కండక్ట్ చేసిన టెస్ట్లో వోల్టేజ్ రెగ్యులేషన్ అండ్ ఎఫిషియన్సీని ఇస్తున్నాయి. వీటితో పాటు మనం కన్సిడర్ చేసిన ఫ్యాక్టర్ ఏంటంటే టెంపరేచర్ రైజ్. టెంపరేచర్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి దీన్ని కనుక్కోవడానికి మనం ఏం చేయాలి, లోడ్ టెస్ట్లో ఆ రేటెడ్ లోడ్ కానివ్వండి, ఫుల్ లోడ్ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఫుల్ లోడ్ కానివ్వండి, దాని దగ్గర ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుందని చూడటానికి ఆ లోడ్ని అప్లై చేసి మనం ఏం చేయాలి, వదిలేయాలి. ఆ లోడ్ని అప్లై చేసి ట్రాన్స్ఫార్మర్ ఒక 8 hours 10 hours 24 hours అట్లా అంతసేపు ఉంచాలన్నమాట లైవ్లో ఆ లోడ్ అప్లై చేసి. అప్పుడు గ్రాడ్యువల్గా హీట్ బిల్డప్ అయింది. ఆ హీట్ ఎంత బిల్డప్ అవుతుందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అది చేయటం వల్ల ఇబ్బంది ఏంది, అంత పవర్ అనేది మనం వేస్ట్ చేస్తాం. అన్నమాట. ఆ ఫుల్ లోడ్ కానివ్వండి, 50% ఆఫ్ ఫుల్ లోడ్ కానివ్వండి, ఏసీ 24 hours మనం ఉంచామంటే సే ఒక స్మాల్ 1 kV 2 kV ట్రాన్స్ఫార్మర్ అనేది ఇట్ మే బీ సీమ్స్ టు బి లెస్, బట్ ఒక 350 MVA ట్రాన్స్ఫార్మర్ ఆర్ 1 MVA ట్రాన్స్ఫార్మర్, వీటిల్లో ఇట్ ఈస్ హ్యూజ్ అనమాట. దాని అంతసేపు మనం మొత్తం లోడ్ చేసి వదిలేసామంటే లాసెస్ పవర్ ప్లస్ లోడ్ పవర్ అంతా ఏమవుతుంది, అంతా అనవసరంగా వేస్ట్ అవుతుంది టెస్టింగ్లో లోడ్ పవర్ అంతా. కాబట్టి దాన్ని అట్లా చేయకుండా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తామంటే మనం బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ ఆర్ సంపూర్ణ టెస్ట్ అని ఒక టెస్ట్ని కండక్ట్ చేస్తాం. ఇందులో 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ని తీసుకుంటాం అన్నమాట. 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ తీసుకొని కండక్ట్ చేస్తాం. ఏం టెస్ట్ అన్నా, బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ ఆర్ సంపూర్ణ టెస్ట్. ఈ టెస్ట్లో ఏం చేస్తామంటే మనం 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ని కనెక్ట్ చేస్తాం అన్నమాట. 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ని తీసుకుంటాం. వాటి కనెక్షన్ చూడమ్మా జాగ్రత్తగా. వోల్టేజ్ V, సప్లై వోల్టేజ్, నెక్స్ట్ మీటర్ A1 అనుకోండి, వోల్టేజ్ V అనుకోండి, వాట్ మీటర్ V1, W1, వాట్ మీటర్ W1. 2 ట్రాన్స్ఫార్మర్స్ యొక్క ప్రైమరీ వైండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకు కొంచెం ఈ పార్ట్లో ప్రైమరీ వైండింగ్స్, ట్రాన్స్ఫార్మర్ 1 యొక్క ప్రైమరీ వైండింగ్స్, and this is our transformer 2's primary windings. ఈ 2 ప్రైమరీ వైండింగ్స్ ఎట్లా కనెక్ట్ చేస్తాం, ప్యారలల్ గా కనెక్ట్ చేస్తాం. సెకండరీ వైండింగ్స్ వచ్చే వరకు ఇది చేస్తాం. ఆటో ట్రాన్స్ఫార్మర్ అరేంజ్మెంట్ నుంచి పవర్ సప్లై చేస్తూ ఇందులో మెజర్ చేయడానికి వోల్టేజ్ V2 ఎంత ఇచ్చాము వోల్టేజ్ అని, కరెంట్ మెజర్ చేస్తున్నారు V2, అట్ ద సేమ్ టైం పవర్ మెజర్ చేయడానికి పవర్ యూనిట్ వాట్ మీటర్స్ కనెక్ట్ చేసుకుంటే
వాట్ మీటర్స్ని మనం కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మన సెకండరీ వైండింగ్స్ని ఎట్లా కనెక్ట్ చేస్తాము అంటే ఒకదానికొకటి సిరీస్ అపోజిషన్లో కనెక్ట్ చేస్తాం. సిరీస్ అపోజిషన్లో కనెక్ట్ చేస్తాం అన్నమాట. సిరీస్ అపోజిషన్లో కనెక్ట్ చేస్తాం. సిరీస్ అపోజిషన్ అంటే ఏంది? ఇప్పుడు ఈ రెండు వైండింగ్స్ మధ్య వోల్టమీటర్ V3 పెట్టామంటే ఈ రెండు వైండింగ్స్ మధ్య V3 ఆల్వేస్ రీడ్స్ 0. V3 ఆల్వేస్ రీడ్స్ 0. సో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏం చేస్తామంటే మనము ఈ రెండు ట్రాన్స్ఫార్మర్స్ని ఫస్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో సెకండరీ వైండింగ్స్ని ఇక్కడ ఒక స్విచ్ పెట్టుకొని మనం సెకండరీని స్విచ్ని ఆఫ్లో ఉంచేసి ఆఫ్ చేసి రేటెడ్ వోల్టేజ్ని ప్రైమరీకి అప్లై చేసినట్లయితే ఇది రేటెడ్ వోల్టేజ్ రెండు ట్రాన్స్ఫార్మర్స్ అక్రాస్ అప్లై అయింది. ఇప్పుడు ఈ కేసులో మనం వోల్టేజ్ని మెజర్ చేసామంటే V2 మనం సిరీస్ అపోజిషన్లో కనెక్ట్ చేసి ఉంచాం కాబట్టి మనకి ఈ రెండింటి అక్రాస్ వోల్టేజ్ 0 అయితే జీరో అవటం వల్ల మనకి ఏమవుతుంది? ఇందులో మనం సర్క్యూట్ని కంప్లీట్ చేసినా సరే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత ఉంటుందమ్మా అంటే కరెంట్ విల్ బి జీరో. అంటే ఒకవేళ ఈ సర్క్యూట్ని ఇట్లా కనెక్ట్ చేసేసాం అప్పుడు కరెంట్ ఫ్లోయింగ్ విల్ బి జీరో. వోల్టేజ్ బికాస్ వై ఇండ్యూస్డ్ వోల్టేజ్ ఇస్ జీరో. సెకండరీ కరెంట్ జీరో అంటే ఈ టైంలో ఇది ఎలా యాక్ట్ అవుతుంది? మనకి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఈక్వలెంట్ గా యాక్ట్ అవుతుంది. సో రీడింగ్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు 2 ట్రాన్స్ఫార్మర్స్ కనెక్ట్ చేసాం కాబట్టి ఐరన్ లాసెస్ ఆఫ్ ఈచ్ ట్రాన్స్ఫార్మర్ ఇంటూ 2 twice the iron losses of each transformer. So W1 rating is equal to 2 times the iron losses of transformer. So iron loss of transformer is equal to W1 by 2. Ammeter reading also equal to 2 times the no load ammeter reading. A1 reading is equal to 2 times no load current of transformer. So A1 reading I1 will be equal to 2 into I0. I0 will be equal to I1 by 2. ఇవి మనం W1, A1 అండ్ V1 నుంచి కనెక్ట్ చేసుకుంటే వచ్చే రీడింగ్. నౌ ఇప్పుడు ఈ స్విచ్ను క్లోజ్ చేసి ఒకవేళ ఇది 0 వోల్టేజ్ అప్లై చేస్తుంటే నో కరెంట్ ఫ్లోస్. ఇప్పుడు ఏం చేస్తామంటే 0 దగ్గర నుంచి నెమ్మదిగా ఆటో ట్రాన్స్ఫార్మర్ వేరీ చేసుకుంటూ వెళ్తాం. ఎంతవరకు వేరీ చేసుకుంటామంటే మన A2లో ఫుల్ లోడ్ కరెంటు ఫ్లో అయ్యే వరకు మనం A2 ఫుల్ లోడ్ కరెంట్ రీడ్ చేసే వరకు వేరీ చేసినట్లయితే A2 ఫుల్ లోడ్ కరెంట్ వరకు రీడ్ చేసినందుకు వేరీ చేసామంటే ఇప్పుడు చూడండి అమ్మా, ఇందులో ఫుల్ లోడ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్కి ఈ విధంగా కంప్లీట్ పాత్ ఉంది. I2 సెకండరీ సైడ్ కూడా కరెంట్ ఏదైతే ఇండ్యూస్ అయితే అది ఈ వైండింగ్స్ లో ఇప్పుడు నేను చూపించిన స్మాల్ పాత్ గుండా ఫ్లో అయ్యి సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. ఇట్ ఈస్ జస్ట్ లైక్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్.
ఇట్ ఈస్ జస్ట్ లైక్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనమాట. సో ఈ కేసులో W1 రీడింగ్ విల్ బి ఈక్వల్ టు W2 రీడింగ్ విల్ బి ఈక్వల్ టు 2 times full load copper loss equal 2 times full load copper loss కి ఈక్వల్ గా ఉంటుంది మనది. సో ఇప్పుడు ఈ కేసులో కనుక మనం వోల్టేజ్ ని అండ్ వోల్టేజ్ ఎటు ప్రైమరీ సైడ్ అండ్ సెకండరీ సైడ్ అప్లై చేసి రిక్వైర్డ్ వోల్టేజెస్ ని అండ్ రిక్వైర్డ్ కరెంట్స్ మనం పంప్ చేసామంటే అప్పుడు ఏమైంది ఇది ఫుల్లీ 2 ట్రాన్స్ఫార్మర్లు ఫుల్ లోడ్ కరెంట్ దగ్గర లోడ్ అయి ఉన్నాయి, ప్రైమరీ వైపు నుంచి సెకండరీ వైపు నుంచి నో లోడ్ వోల్టేజెస్ కూడా టేకింగ్ కేర్ అవుతుంది. సో ప్రైమరీ సైడ్ నుంచి మనకి నో లోడ్ టోటల్ లాసెస్ కరెస్పాండ్స్ టు ఫర్ రేటెడ్ వోల్టేజ్ వస్తున్నాయి. అదేవిధంగా సెకండరీ నుంచి ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ వస్తున్నాయి. సో అంటే టోటల్ లాసెస్ మనకి వస్తున్నాయి అన్నమాట. ఓన్లీ షార్ట్ సర్క్యూట్ కండక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ వస్తున్నాయి. రేటెడ్ వోల్టేజ్ కన్నా తక్కువ వోల్టేజ్ అప్లై చేసాం కాబట్టి ఐరన్ లాసెస్ నెగ్లెక్ట్ అవుతుంది. ఓన్లీ ఓపెన్ సర్క్యూట్ కండక్ట్ చేస్తే కాపర్ లాసెస్ నెగ్లెక్ట్ అయ్యి ఓన్లీ మనకి ఐరన్ లాసెస్ వస్తున్నాయి. బట్ ఈ టెస్ట్ లో ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాస్ రెండు ఒకేసారి వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ కండిషన్ లో మనం మిషన్ ని ఒక 24 hours వదిలేసామంటే ఈ 24 hours మిషన్ ఓన్లీ లాస్ పవర్ మాత్రమే తీసుకునిద్ది. అండ్ ఈ లాస్ పవర్ కి కరెస్పాండింగ్ గా ఎంత 24 hours లో ఎంత హీట్ అవుతుంది, ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుంది అని తెలుసుకోవడానికి మనం ఎవ్రీ 1 hour ఆర్ ఎవ్రీ 2 hours ఆర్ ఎవ్రీ 3 hours సక్సెస్ఫుల్ ఇంటర్వెల్స్ లో మనం 2 hours ఒకసారి ఆర్ 1 hour ఒకసారి ఆర్ 3 hours ఒకసారి మెజర్ చేసుకుంటూ ఉన్నాం అంటే గ్రాడ్యువల్ గా టెంపరేచర్ రైజ్ ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇందులో మనం ఏం సప్లై చేసాం, ఓన్లీ లాస్ పవర్ corresponds to 2 mission 2 times iron losses which will be reading of W1 and 2 times full load copper loss which is reading of W2. మనం ఇవి మాత్రమే సప్లై చేసాం అన్నమాట. ఈచ్ ట్రాన్స్ఫార్మర్ కి వచ్చే వరకు ఐరన్ లాస్ కరెస్పాండ్స్ టు ఫుల్ లోడ్ వోల్టేజ్ అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాస్ సప్లై చేసాం. సో అది 24 hours అప్రాక్సిమేట్ గా ఉంచినట్టయితే ఎవ్రీ 3 hours ఒకసారి టెంపరేచర్ రైజ్ మెజర్ చేస్తే మనకి టెంపరేచర్ ఏ విధంగా రైజ్ అవుతుంది అని చెప్పేసి అనేది కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. ఇందులో మనకి ఎంత పవర్ వేస్ట్ అవుతుంది, ఓన్లీ లాస్ పవర్. అదే లోడ్ టెస్ట్ కండక్ట్ చేసినట్టయితే లాస్ పవర్ ప్లస్ ఫుల్ లోడ్ పవర్. ఎందుకంటే ఆ లోడ్ పవర్ మొత్తాన్ని మనం రెసిస్టెన్స్ లో డిసిపేట్ చేస్తాం కాబట్టి వేస్ట్ అవుతుంది. అర్థమైందా? ఈ విధంగా తక్కువ పవర్ తోనే మనం టెంపరేచర్ రైజ్ ని కూడా కనుక్కోవడానికి బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ ఆర్ కంపరేటివ్ టెస్ట్ ని వాడతాం. ఇందులో A1 అమ్మీటర్ A1 corresponds to 2 times A1 gives 2 times I0. W1 gives 2 times iron losses. W2 gives 2 times full load copper losses. దీంతో మనం బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ కూడా చూసుకున్నాము. టైప్ అండ్ వెయిట్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం కొన్ని మోడల్స్ క్వశ్చన్స్ చూద్దాం. Then we will close our transformers chapter.